బీజేపీకి లోక్సభలో 240 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. బీజేపీకి 273 మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే ఇంకా 32 మంది ఎంపీలు అవసరం. తెలుగుదేశం పార్టీ మొత్తం ఎన్డీఏ కూటమిలోనే 16 మంది ఎంపీలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 12 మంది ఎంపీలతో జేడీయూ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు పార్టీలకు కలిపి 28 మంది ఎంపీలున్నారు. ఇక శివసేన షిండే వర్గం ఒక 7 ఎంపీలతో ఎన్డీఏలో 4 స్థానంలో ఉన్నారు. లోక్ జనశక్తి పార్టీకి 5 ఎంపీలు, జనసేన 2 ఎంపీలు, ఇలా మరికొన్ని పార్టీలతో కలిసి ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి అంటే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ మరియు జనసేన నుంచి గెలిచిన 18 మంది ఎంపీల మద్దతు చాలా కీలకం. అసలే ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా 234 స్థానాలతో బలంగా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం. చంద్రబాబు నాయుడు గారిని ఫలితాలు వచ్చినప్పటి నుంచి కింగ్ మేకర్ అని జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తిస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేంద్రంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎంత కీలకం కాబోతున్నారో అని. అయితే 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ 22 మంది ఎంపీలున్న ఆనాడు బీజేపీకి మెజారిటీ ఉండటం వల్ల మన ఆంధ్ర ఎంపీలు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు టీడీపీకి ఇచ్చిన 16 సీట్లతో సహా జనసేనకు 2, బీజేపీకి 3 సీట్లతో కలుపుకొని ఎన్డీఏకి 21 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. దానికి తోడు కేంద్రంలో ఉన్న పరిస్థితులు కూడా రాష్ట్రానికి కలిసొచ్చేలాగానే ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలన్నా కేంద్రాన్ని అభ్యర్థించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం నిలదీసి దక్కించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశం మరోసారి ఊరిస్తుంది. రైల్వే జోన్ ప్రతిపాదన గురించి రాష్ట్రంలో మరోసారి చర్చించుకుంటున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఆలోచన మరోసారి ప్రాణం పోసుకుంది. రాజధాని నిర్మాణానికి నిధులు రాబట్టడం గురించి మాట్లాడుకుంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటారని అనుకుంటున్నారు. ఇలా కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం ఈసారి డిమాండ్గా లాక్కోవచ్చు. కాబట్టి ఇన్ని రోజులు కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్ మెడలు వంచింది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందు కేంద్రం మెడలు వంచాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే జరగాలని ఆశిస్తున్నారో వాటిలో సగం హామీలు నెరవేరినా ఇంత భారీ విజయాన్ని కూటమికి అందించిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగినట్టే. ఇప్పుడున్న ఈ అవకాశాన్ని కానీ రాష్ట్రం ఉపయోగించుకోకుండా ఉంటే భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తికాలం ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి ఏం కావాలో అవి దక్కించుకుంటే మంచిది. అదీ కాక బీజేపీ ఏదో ఒక విధంగా ఇతర పార్టీల ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాబట్టి కేంద్రం జూలు మన చేతిలో ఉన్నప్పుడే కావలసిన డిమాండ్లు సాధించుకోవాలి. కాబట్టి ఎక్కడైనా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. అయితే కేంద్ర రాజకీయాలు మాత్రం గత 10 సంవత్సరాలుగా ఉన్నంత స్మూత్గా రాబోయే 5 సంవత్సరాలు ఉండవు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో